బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బళ్ళారి ఎస్పీ ఆరోగ్యంగానే ఉన్నారన్నారు కర్ణాటక ఐజీ. ఫ్లెక్సీ గొడవలకు సంబంధించి సస్పెన్షన్ నిజం అంటున్నారు ఆయన. ఎస్పీ పవన్ నిజ్జూర్ ఎటువంటి ఇబ్బందికర వాతావరణంలో కావచ్చు, లేకపోతే మానసికంగా ఎటువంటి కృంగుబాటుకు సంబంధించి ఎటువంటి ఇబ్బందికర వాతావరణంలోకి వెళ్ళలేదంటున్నారు ఐజీ. ఎస్పీ మరణించే ఇంకా చెప్పాలంటే ఎస్పీ ఎటువంటి బల్వన్ మరణానికి ప్రయత్నం చేయలేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. అవన్నీ కేవలం ప్రచారం మాత్రమే, అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అంటూ కూడా కొట్టిపాడేశారు ఆయన. ఇటీవల ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టడంలో వివాదం తలెత్తింది బళ్ళారిలో. దీంతో అక్కడ కాస్త రణరంగంగా మారిపోయింది. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అలాగే బళ్ళారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గీయుల మధ్య వివాదం చినికి గాలివానిగా మారింది. ఇది ఎంతకు దారితీస్తుందంటే ఏకంగా కాల్పుల్లో ఒకరి మీద ఒకరు కాల్పులకు పాల్పడిన పరిస్థితి అక్కడ. ఈ ఘటనలో ఒకరు మరణించగా ఇంకొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో 144 సెక్షన్ విధించారు అక్కడ. ఇవాళ జరగాల్సిన వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ కూడా వాయిదా వేశారు. ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ బళ్ళారి ఎస్పీ పవన్ నిజ్జూర్ను సస్పెండ్ చేయడం జరిగింది అక్కడి ప్రభుత్వం. ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డితో పాటు 40 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, 11 మంది బీజేపీ నేతలపైన కూడా కేసు నమోదైంది. సో ఆ అవమాన భారం అంటే తనని సస్పెండ్ చేశారని చెప్పి అవమాన భారం భరించలేక బల్వన్ మరణానికి పాల్పడ్డారు, లేకపోతే బల్వన్ మరణానికి ప్రయత్నించారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ వర్డ్ ఇది. బల్వన్ మరణానికి యత్నించారనేది అక్కడ విస్తృతంగా జరిగిన చర్చ. సో దీని మీద ఐజీ రియాక్ట్ అయ్యారు. ఐజీ ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అంశం మీద రియాక్ట్ అయిన పరిస్థితి. బళ్ళారి ఎస్పీ ఆరోగ్యంగానే ఉన్నారన్నారు కర్ణాటక ఐజీ. ఫ్లెక్సీ గొడవలకు సంబంధించి సస్పెన్షన్ నిజమే అంటున్నారు ఆయన. ఎస్పీ పవన్ నిజ్జూర్ ఎలాంటి మానసికంగా ఎటువంటి ఇబ్బంది వాతావరణానికి గురి కాలేదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఎస్పీ ఎటువంటి బల్వన్ మరణానికి ప్రయత్నాలు చేయలేదంటూ చెప్పుకొచ్చారు ఐజీ. అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే, కేవలం కట్టుకథలు మాత్రమే, ప్రచారాలు మాత్రమే అంటూ కొట్టిపారేశారు ఆయన. ఇటీవల ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టడంలో వివాదం తలెత్తింది. ఆ వివాదం ఎంత స్థాయికి వెళ్ళిపోయిందో మీరు చూడొచ్చు. ఒకరి మీద ఒకరు దాడులు చేస్తున్నారు, కాల్పులకు పాల్పడినంత వరకు వెళ్ళిపోయింది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ డిస్టర్బింగ్ కాంటెంట్, వేరే డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. సో మళ్ళీ తిరిగి సబ్జెక్ట్లోకి వచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఆ దృశ్యాలు చూస్తే మీకు అర్థమవుతుంది. అసలు ఏం జరిగిందని మాట్లాడుకుంటే ఇటీవల ఫ్లెక్సీలు బ్యానర్లు కట్టడంలో వివాదం అక్కడ తలెత్తింది. ఇది బళ్ళారిలో రణరంగానికి ఏకంగా దారితీస్తుంది. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, బళ్ళారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గీయుల మధ్య వివాదం చినికి గాలివానిగా మారిపోయింది. అదెంతవరకు వెళ్ళిపోయిందంటే ఒకరి మీద ఒకరు తుపాకీతో కాల్పులు చేసేంత వరకు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ తర్వాత అక్కడ పోలీసులు చేరుకున్నారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాయి. మరి ముఖ్యంగా లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది, లాఠీలు ఝులిపించాల్సి వచ్చింది. ఏకంగా పోలీసులు అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. బ్యానర్లను చించేశారు, కటౌట్లను పూర్తిగా ఎక్కడ కనిపిస్తే అక్కడ వాటిని ధ్వంసం చేయడం. ఒక విధంగా చెప్పంటే ఒక విధ్వంస వాతావరణం అక్కడ, ఉద్రిక్త పరిస్థితులు అక్కడ మీరు చూడొచ్చు. పోలీసులు పూర్తి స్థాయిలో హెల్మెట్లు పెట్టుకొని, దాంతోపాటు ఉన్నత స్థాయి అధికారులు అక్కడి నుంచి వాళ్ళు కాపాడుకుంటూ ఆ పరిస్థితి చూస్తే అర్థమవుతుంది ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులకు వెళ్ళిపోయిందనేది. అయితే దీనంతటికీ కారణం అక్కడ ఆయన ఫెయిల్యూర్ అనేది. సో మీరు చూడొచ్చు అక్కడ జనవరి 2 ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెన్షన్ అవమాన భారం ఎవరికైనా అనిపిస్తూ ఉంటుంది కదా, అరే ఇలా నేనుండగా ఇలా జరగడం ఏంటి అని చెప్పి కాస్త అవమాన భారం ఉంటుంది కదా. అయితే ఈ అవమాన భారంతో మానసికంగా కాస్త ఇబ్బందికి గురయ్యారు. ఆ తర్వాత బలవన్ మరణానికి యత్నించారంటూ కూడా కొద్ది గంటలుగా చర్చ జరుగుతూనే. అయితే దీని మీద ఐజీ రియాక్ట్ అయ్యారు. అదేం లేదది, ఆయన ఎటువంటి బలవన్ మరణానికి యత్నించలేదు, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారంటూ కూడా ఐజీ క్లారిటీ ఇచ్చారు. అయితే కాల్పుల గురించి మాట్లాడుకున్నప్పుడు కాల్పులు ఒకరు మరణించగా ఇంకొకరికి తీవ్రంగా గాయమైంది. ఈ ఘటన నేపథ్యంలో 144 సెక్షన్ కూడా అక్కడ విధించారు. ఇవాళ అక్కడ జరగాల్సిన వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ కూడా వాయిదా వేయడం జరిగింది. ఈ ఘటనకు బాధ్యత చేస్తూ బళ్ళారి ఎస్పీ పవన్ నిజ్జూర్ని సస్పెన్షన్ వేటు వేసిన తర్వాత ఈ ఘటన మీద మాట్లాడుకుంటున్న సందర్భం. సో ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది అక్కడ ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే బళ్ళారి అనగానే అఫ్కోర్స్ కాస్త తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ని గమనిస్తున్న వాళ్ళు కావచ్చు, కర్ణాటక పాలిటిక్స్ గురించి మాట్లాడితే ఇంకా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గాలి జనార్దన్ అంటే అక్కడ ఎటువంటి
హవా చాటర్ అనేది ఆ హిస్టరీకి సంబంధించి బ్రీఫ్ స్టోరీ మా వీడియోస్లో ఉంది. ఆ స్టోరీ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియోస్లోకి వెళ్తే మీకు దొరికేస్తుంది. ఒక వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది ఆర్టీవీ దాని మీద. మీరు వీడియో సెక్షన్లోకి వెళ్తే కనుక మీకు ఆ వీడియో కూడా దొరికేస్తుంది. అసలు బళ్ళారిలో గాలి జనార్దన్ రెడ్డి హవా ఎలా స్టార్ట్ అయింది, అసలు వీరిద్దరి మధ్య వైరం ఎందుకు అంతవరకు వెళ్ళిపోయింది అనేది బ్రీఫ్గా దాంట్లో ఉంది. దాంట్లో చూసే ప్రయత్నం చేయండి. మొత్తంగా ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డితో పాటు 40 మంది కాంగ్రెస్ కార్యకర్తలు, 11 మంది బీజేపీ నేతలపైన కూడా కేసు నమోదైందంటే అక్కడ పరిస్థితి ఎంత తీవ్రతకు వెళ్ళిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. అయితే ప్రస్తుతం దీని గురించి చాలా తీవ్రంగా చర్చించుకుంటున్న సందర్భం. ఎందుకంటే ఆయన బలరాం మరణానికి యత్నించాలంటూ కూడా కొద్దిసేపటి క్రితం ఆయన ఐ థింక్ ఆయన అపాయింట్మెంట్ అయింది కూడా రోజుల వ్యవధిలోనే ఆయన సస్పెన్షన్ గురవడం, ఆయన మానసికంగా చాలా వేదనకు గురయ్యారు. ఆ తర్వాత కాస్త ఇబ్బంది వాతావరణానికి గురయ్యారు. బలవన్ మరణానికి యత్నించారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అదేం కాదు, అది ఆయన బాగానే ఉన్నారు, ఎటువంటి బలవన్ మరణానికి యత్నించలేదు, అసలు ఏం జరగలేదు, అంతా నార్మల్గానే ఉంది, ఆయన ఆరోగ్యంతోనే ఉన్నారంటూ కూడా ఇటు ఎస్పీ కూడా క్లారిటీ ఇచ్చారు కొద్దిసేపటి క్రితం. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిన్న అక్కడ ఆ లొకేషన్ దగ్గర బీభత్సమైన వాతావరణం, అంటే ఒక ఉద్రిక్త వాతావరణం. బళ్ళారి గురించి మాట్లాడుకునే సందర్భంలో ఒకవేళ ఎవరైనా కనుక ఆ వీడియో కనుక చూడకపోయి ఉంటే, వీడియో సెక్షన్లో మీకు వీడియో కనుక దొరకకపోయి ఉంటే ఒకసారి ఆ స్టోరీ కూడా నేను బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తాను మరి కాసేపట్లో. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ అది. అసలు ఏం జరిగింది అదేంటి అందుకంటే కంప్లీట్గా మీకు వీడియో సెక్షన్లోకి వెళ్తే మీకు దొరికేస్తుంది. బళ్ళారి టెన్షన్స్ గురించి మాట్లాడుకున్న సందర్భం. ఎందుకంటే అక్కడ నివురుగప్పుడు నిప్పులా మారిపోయింది అక్కడ ఎస్సీ సర్కిల్ అనేది. వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా వాయిదా పడింది. ఫ్లెక్సీ వివాదంలో గాలి జనార్దన్ రెడ్డి అతని అనుచరులపై కాల్పులు జరిగిన పరిస్థితి. ఇరు వర్గాలు కూడా ఒకరి మీద ఒకరు తీవ్రమైన స్థాయిలో దాడులు చేసుకున్నారు. అది ఎంతకు వెళ్ళిపోయిందో కూడా మనం చూసాం. ఏకంగా తుపాకీతో కాల్పులు జరుపునంటే అర్థం చేసుకోవచ్చు. సో ఈ ఘటనకు బాధ్యుని చేస్తూ బళ్ళారి ఎస్పీ పవన్ నిజ్జుడిని సస్పెండ్ చేసింది అక్కడ ప్రభుత్వం. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించాలని చెప్పి ఎస్పీపై ఆరోపణలు వచ్చాయి. సంఘటన తీవ్రతను సీనియర్లకు చెప్పడంలో ఫెయిల్ అయ్యారని చెప్పి ఆయన మీద వేటేసింది ప్రభుత్వం. జనవరి 1నే బళ్ళారి ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సందర్భం. ఒకసారి మా ప్రతినిధి చల్లనాయుడు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అప్డేట్స్ అందించేందుకు చల్లనాయుడు సిద్ధంగా ఉన్నారు. చల్లనాయుడు, ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, దాంతోపాటు సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చింది అక్కడ? సచిన్, 1వ తేదీ అర్ధరాత్రి బళ్ళారిలో జరిగినటువంటి సంఘటన పెద్ద ఎత్తున సంచలనం రేపినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కాల్పులు జరగడంతో ఒకరు చనిపోవడం, ఒకరు తీవ్ర గాయాలైనటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అక్కడ ఏకంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా జరిగినటువంటి సంఘటన పెద్ద ఎత్తున సంచలనంగా మారినటువంటి పరిస్థితి. అయితే అది చిలికి గాలివాన్గా మారిన నేపథ్యంలో ఏకంగా ఎస్పీ వద్ద కూడా ఇప్పుడు ఆ రోజు, ఎందుకంటే మరొక కీలకమైన అంశము, అక్కడ ఎస్పీ ఆ 1వ తేదీ ఉదయం 10 గంటల సమయంలో ఛార్జ్ తీసుకుంటే ఇది అర్ధరాత్రి ఏదైతే ఉందో ఫైర్ ఇన్సిడెంట్ జరిగితే మరుసటి రోజుకే ఆయన సస్పెన్షన్ ఆర్డర్. ముఖ్యంగా పై అధికారులకు ఇతను సరైన సమాచారం ఇవ్వలేదనే ఉద్దేశంతో కర్ణాటక ప్రభుత్వం ఈయనపై సస్పెన్షన్ వేట్ కూడా వేసినటువంటి సిచ్యువేషన్. ఆ తర్వాత ఏకంగా ఏదైతే ఉందో అక్కడ బళ్ళారిలో పూర్తి స్థాయిలో 144 సెక్షన్ పెట్టడము, ఏదైతే ఉందో వాల్మీకి మహర్షి విగ్రహావిష్కరణ వాయిదా వేయడం, ఇవన్నీ చకచక జరిగిపోయాయి. అయితే మాత్రం ఈరోజు ఏకంగా ఎస్పీ పవన్ నిజ్జూర్ అయితే ఆత్మహత్యకు పాల్పడ్డాడు అనేది. అది ఒక్కసారి ఆ పదాన్ని మినహాయించే ప్రయత్నం చేయండి చల్లనాయుడు. బలవన్మరణం అనే పదాన్ని ఉపయోగించే ప్రయత్నం చేయండి, ప్లీజ్ కంటిన్యూ. ఆ బలవన్మరణానికి పాల్పడ్డారు అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఇక్కడ పోలీసుల వైపు నుంచి అధికారికంగా ఇంతవరకు ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ ఐజీ, ఈస్టర్న్ రేంజ్ ఐజీ మాత్రం ఒక మెసేజ్ కూడా తో రియాక్ట్ అయ్యారు. ఆయన ఎటువంటి ఇబ్బంది లేదు, ఒక ఫ్రెండ్ ఫామ్ హౌస్ లో హెల్తీగా ఉన్నారు, ఆయన ఎటువంటి ఇబ్బంది లేదు, ఇదైతే ఇట్స్ రూమర్, హీ ఈజ్ హెల్తీ అండ్ ఇన్ హిజ్ ఫ్రెండ్స్ ఫామ్ హౌస్.
who is also in IPS officer. He was unable to sleep, so he consumed a few sleeping pills. దట్స్ ఇట్ అని చెప్పేసి ఆయన రియాక్ట్ అయ్యారు. జస్ట్ ఆయనకు నిద్ర రాని పక్షంలోనే కొన్ని నిద్ర మాత్రలు వాడారు అంతే తప్ప ఆయన చాలా హెల్తీగా ఉన్నాడు, ఫ్రెండ్స్ ఫామ్ హౌస్ లో హెల్తీగా ఉన్నారు అని చెప్పేసి ఈస్టర్న్ రేంజ్ ఐజీ కూడా ఒక మెసేజ్ ద్వారా రియాక్ట్ అయినటువంటి సిచ్యువేషన్. కాబట్టి అటువంటి ఐపీఎస్ అధికారులు ఆ స్థాయిలో ఆలోచన చేయాల్సిన అవసరం లేదన్నట్టుగా కర్ణాటక పోలీసు ఉన్నత వర్గాలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఇటువంటి సిచ్యువేషన్ లోనే ఈ మధ్యాహ్నం నుంచి కూడా భారీ స్థాయిలో చర్చ జరుగుతున్నాయి. ఏదైతుందో ఎస్పీ ఒక అనుకోని నిర్ణయం తీసుకున్నారు అనేది బాగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఏదైతుందో మనకు ఈస్టర్న్ రేంజ్ ఐజీ కూడా రియాక్ట్ అయినటువంటి సిచ్యువేషన్. మరి పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అక్కడ ఏంటి అనేది మాత్రం ఇంకా బయటికి రానటువంటి పరిస్థితి అయితే నెలకొంది సచిన్. మొత్తానికైతే ఈ బలవన్ మరణానికి పాల్పడ్డారా లేదా ఇంకొకటి అనేది పూర్తి స్థాయిలో ఉన్నతాధికారుల నుంచి ఎక్కడ బయటికి రానటువంటి పరిస్థితి, ఒక మెసేజ్ మాత్రమే ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే నెలకొని ఉంది. మరోవైపు నాయుడు, కెన్ యూ హియర్ మీ? వినబడుతోందా? ప్లీజ్ కంటిన్యూ. మరోవైపు ఇక్కడైతే జరగాల్సిన ఈవెంట్స్, బళ్ళార్లో జరగాల్సిన ఈవెంట్స్ పోస్ట్ పోన్ చేశారు. పూర్తి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశామని పోలీసు ఉన్నత వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యం 144 సెక్షన్ కూడా అమలు అవుతుంది. ముఖ్యంగా ఏదైతే ఉందో గాలి జనార్దన్ రెడ్డి వర్సెస్ నారా భరత్ రెడ్డికి సంబంధించిన ఇష్యూ. ఎందుకంటే గతంలో కూడా అసెంబ్లీలో వీరు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్న సిచ్యువేషన్ లో కూడా గాలి జనార్దన్ రెడ్డి నాకు ఇటు నారా భరత్ రెడ్డితో కూడా నాకు ఖచ్చితంగా ప్రాణహాని ఉంది అని కూడా గతంలో అసెంబ్లీలో కూడా మాట్లాడినట్టుగా మనకి సమాచారం. ఇటువంటి సిచ్యువేషన్ లో ఈరోజు ఒకరి మీద గన్ ఓపెన్ చేసి ఫైర్ చేసుకోవడం అనేది పెద్ద ఎత్తున సంచలనంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది సచిన్. అయితే ఈ కార్యక్రమాలు ఇంతటితో అవుతున్నాయి. అందులో ముఖ్యంగా ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య మాజీ మంత్రి, ముఖ్యంగా ఎమ్మెల్యే కాకుండా ఏకంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ముఖ్యంగా ఎవరైతే చనిపోయారో ఆయనకు అంత్యక్రియలుగా స్వయంగా దగ్గరుండి నిర్వహించినటువంటి భరత్ రెడ్డి రేపు మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉందని చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. పూర్తి స్థాయిలో పోలీసులు అయితే చెప్తున్నారు ఇక్కడ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో మేము పోలీసులను మోహరించాం. బళ్ళారిలో 144 సెక్షన్ అమలు అవుతోంది. అందులో ముఖ్యంగా దాదాపు గన్మెన్స్ దగ్గర నుంచి కానీ అటు ఇటు దాదాపు 7 గన్నులను కూడా జిల్లా ఎస్పీ, ఇన్ఛార్జ్ ఎస్పీ వాటి నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఇరువైపులుగా 2 వర్గాల వైపున కూడా కేసులు నమోదయ్యాయి అని చెప్పేసి పోలీసు ఉన్నత వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది సచిన్. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం బళ్ళారి ఎస్పీ ఆరోగ్యంగానే ఉన్నారంటున్నారు కర్ణాటక ఐజీ. ఫ్లెక్సీ గొడవలకు సంబంధించి సస్పెన్షన్ నిజమే అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఎస్పీ పవన్ నిజూరి ఎలాంటి మానసిక కుంగుబాటులోకి వెళ్ళలేదంటూ క్లారిటీ ఇచ్చారు ఆయన. ఎస్పీ ఎటువంటి బలవన్ మరణానికి ప్రయత్నించలేదు అంటూ కూడా చెప్పుకొచ్చారు ఐజీ. అవన్నీ రూమర్స్ అంటూ కొట్టిపారేశారు. ఇటీవల ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టడంలో తలెత్తిన వివాదం బళ్ళారిలో రణరంగానికి దారితీస్తుంది. మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, బళ్ళారి కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి వర్గీయుల మధ్య ఎటువంటి వివాదానికి దారితీస్తుందో చూసాం. ఇది పూర్తిగా చిన్న గాలివానిగా మారిపోయినప్పుడు ఆ తర్వాత కాల్పులకు దారితీస్తుంది. కాల్పులో ఒకరు మరణించారు, ఇంకొకరికి తీవ్రంగా గాయమైంది. ఈ ఘటన ఒక్కసారిగా అక్కడ సంచలనంగా మారడంతో 144 సెక్షన్ విధించిందంటే పరిస్థితి అక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ ఘటన మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది పూర్తి స్థాయిలో. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వేరే డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.